హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి వీడియో చూస్తున్నారు కదండి, కుందన్ స్టోరేజ్ బాక్సెస్ని ఎలా మనం స్టోరేజ్ చేసుకోవాలో మన ఈ వీడియోలో చూసేద్దాం రండి. అయితే ఫస్ట్ నేనైతే స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను 3 తీసుకున్నానండి. ఈ 3 స్టోరేజ్ బాక్స్ని నేనైతే ఎలా సర్దుకున్నానండి, చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను ఏ ప్యాటర్న్లో ఏం సర్దుకున్నాను, ఏ కుందన్స్ని ఎలా పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. సో నేను ఎందుకంటే స్మాల్ బిజినెస్ పెట్టుకున్నాను కదండి, అయితే అంటే కంటిన్యూ అవుతుందో లేదో అన్నట్టు డౌట్తో పెట్టుకున్నాను. అయితే బాగానే సక్సెస్ అవుతుందండి. అయితే దీనికోసం నేను స్మాల్గానే మెటీరియల్ తెప్పించుకున్నానండి. అయితే ఈ మెటీరియల్ అనేది ఇలా పర్చేస్ చేసుకుని నేను ఇలా స్టోరేజ్ బాక్సెస్ తీసుకుని ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. చూసేద్దాం రండి. దీంట్లో అయితే పింక్ అండ్ కాంబినేషన్లో చేశాను. ఒక దాంట్లో అంటే ఒక లైన్ అంతా అవి అని నేను పెట్టుకోలేదండి. ఎందుకంటే నేను 10 గ్రామ్స్ తీసుకుంటూనే నేను స్టోరేజ్ అనేది చేసుకున్నాను. మళ్ళీ ఇంకో 10 గ్రామ్స్ అయ్యేసరికి నేను ఇంకొక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అలా తీసుకుంటాను. నాకు ఆర్డర్స్ వచ్చిన వాటిని బట్టి నేను తీసుకుంటానండి. ఇక్కడ క్లిప్ స్టోన్స్ అయితే 10 గ్రామ్స్ తీసుకున్నానండి. 10 గ్రామ్స్ వచ్చి 20 రూపీస్ అండి. నేను అనేది ఇక్కడ ఈ మెటీరియల్ని నేను ఎక్కడ పర్చేస్ చేశానో లాస్ట్లో చెప్తాను, వినండి ఒకసారి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. నేను 3 బాక్సెస్లో నేను స్టోరేజ్ చేసుకున్నాను. ఇంకా మనకి 10 గ్రామ్స్ మిగిలితే కనుక కవర్లోనే ఉంచేసుకోవచ్చండి. బట్ ఏం కాదండి, కొందన్స్ ఏమి ఒలకవండి, బాక్స్లో సేఫ్గానే ఉంటాయండి. అందుకే ఈ బాక్స్ తీసుకున్నానండి. ఇదైతే నేను సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి నేను తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్కడ కొందన్స్ క్వాలిటీ కానీ ఏ క్వాలిటీ అయినా ఏవి పర్చేస్ చేసినా అసలు సూపర్ అంటే సూపర్ అండి. మీకు కూడా ఇలాంటి మెటీరియల్ కావాలంటే కనుక వెళ్ళి సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అనే ఇన్స్టా పేజ్ నుంచి మీరు కూడా ఒకసారి పర్చేస్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. సో ఇంకొక విషయం అండి, నాకు 4th మంత్ బేబీ ఉందండి. కొంచెం ఆ బేబీతో అంటే ఆ బేబీ కొంచెం ఏడ్చినప్పుడు నేను చేయలేకపోతున్నానండి. బేబీ పడుకున్నాక అల్లరి చేయనప్పుడు ఈ బ్యాంగిల్స్ అనేవి చేస్తానండి. అయితే నాకేమి ఇబ్బంది ఉండదండి. పాప మటుకి ఏడవకుండా బాగానే ఉంటుందండి. నేనైతే సేఫ్గానే బ్యాంగిల్స్ చేసుకుంటానండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే నేను ప్యాటర్న్లో అయితే రెడ్ అండ్ కాంబినేషన్లో చేసుకున్నానండి. సెరామిక్ తర్వాత కాసులండి, తర్వాత 6K అండి. నేను చిన్ని తెప్పించుకుందాం అనుకున్నాను కానీ పెద్ద సైజు పెట్టేశానండి మర్చిపోయి. తర్వాత 3mm స్టోను, 3mm స్టోను స్క్వేర్ కలర్ అండి. అది స్క్వేర్ కలరు 4mm 3mm కూడా నేను ఒక దాంట్లోనే వేసానండి మర్చిపోయి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను దాంట్లో విషయంలో. అయితే ఇంకొక విషయం, 3mm స్టోన్స్ ఇంకా స్క్వేర్ స్టోన్స్ ఇవన్నీ నేను కలిపేస్తూ ఉంటానండి. నాకు అర్థమవుతుందండి నేను ఏవి ఎక్కడ పెట్టాననేది కూడా. ఇవి కూడా స్క్వేర్ కలర్ కుందన్స్, జర్కన్ స్టోన్స్ కానీ ఇంకా ఐ షేప్ కుందన్స్ కానీ జర్కన్ స్టోన్స్ కానీ ఏవైనా నేను అంటే నీట్గానే ఉంచుకుంటానండి. ఇలా మనం సెట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందండి. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ప్యాటర్న్ అంతా గోల్డ్ కలరు, ఒక ప్యాటర్న్ అంతా వైట్ కలర్ స్టోన్స్ కొందన్స్ మన స్టిచ్ అలా ఉంచుకుంటే మనకి ఇంకా బాగా ఈజీగా తీసుకుని స్టిచ్ చేసుకుంటే అర్థమవుతుందండి. ఈ ఈ క్వాలిటీ చాలా బాగుందండి. నేను మీషోలో చూసానండి, ఇవి కూడా పర్చేస్ చేద్దామని చూసేసరికి అవి ఎలా ఉన్నాయంటే మీషోలో కన్నా ఈవిడ దగ్గర క్వాలిటీ బాగుందండి. తీసుకోవాలంటే కనుక తీసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.